నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నందు నార్త్ రాజుపాలెం గ్రామ నాయకులు తమ గ్రామంలో జరుగుతున్న ల్యాండ్ మాఫియా గురించి తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డికి వినతిపత్రం అందించారు. నార్త్ రాజుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 256, మొత్తం విస్తీర్ణం 72 సెంట్లు. ఈ భూమికి సంబంధించి ఆక్రమణ వివరాలను తహసీల్దార్కి వివరించారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. హై స్కూల్, కాలేజీకి వెళ్లే దారిని భూ కబ్జాదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దీనికి ముందున్న రెవెన్యూ అధికారులు సహకరించారని అన్నారు. ఈ స్థలాన్ని కాపాడవలసిందిగా తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డికి వినతి పత్రం అందజేసి తక్షణమే ఆ ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కరకటి మల్లి, దిలీప్ రెడ్డి, తువ్వర ప్రవీణ్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది కూడా మన పోలీసులు కూడా మనకు అక్కడ పెట్టారు. అది కూడా కాలనీ కదా అని గవర్నమెంట్ భూమి అంటే అది ఆ పార్టీ కూడా మీకు సబ్మిట్ చేస్తాను, యాక్షన్ తీసుకుంటాం. జెడ్పీ హై స్కూల్ ముందున్నటువంటి శివాయి, అలాగే KSR&M కాలేజ్ ముందున్న శివాయి 72 సెంట్లు ఆక్రమణకు గురైన సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా దాంట్లో 32 సెంట్లు జానా వెంకటరమణయ్య గారు బీఫామ్ పట్టా జానా వెంకటరమణయ్య గారికి ఇవ్వడం జరిగింది. కొరవ మిగిలినటువంటి 42 సెంట్లు ఈరోజు ఆక్రమణకు గురై గత ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోవడం జరిగింది అక్రమంగా. దాని మీద హై స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రజలు అందరి కోరిక మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎంఆర్ఓ గారికి అన్ని వివరాలతో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు వెంటనే అధికారులకు ఆదేశించి, అన్ని డిపార్ట్మెంట్ కూడా ఆదేశించి, నేను కూడా వచ్చి ఎంక్వైరీ చేసి వారి మీద కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. రాజుపాలెంలో గత ప్రభుత్వంలో ఎన్నో ఆక్రమణలు జరిగాయి. వాటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించి, ముఖ్యంగా ఎమ్మెల్యే గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు నార్త్ రాజుపాలెం పంచాయతీలో ఆక్రమించున్నారో అవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి. 1 by 1 ఒక్కోటి ఎంఆర్ఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని అన్నింటిని కూడా తిరిగి ప్రభుత్వంకి చెందేలా తెలుగుదేశం పార్టీ నాయకులందరం ఇక్కడ పనిచేసేదానికి సిద్ధమయ్యాం. మొదటగా ఈరోజు హై స్కూల్, కాలేజ్ ముందున్నటువంటి శివాయి గ్రామకంఠం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఈరోజు మేమందరం కూడా వచ్చి ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించారు. ఎవరైతే ఉన్నారో ఈ ల్యాండ్ మాఫియా, రాజుపాలెంలో ఎక్కడ శివాయి కనిపించినా చాలు మొత్తం ఆక్రమించేదాకా వాటిని ఎట్లా అధికారులను పక్కదోవ పట్టించి దాన్ని ఎట్లా ఆక్యుపై చేసుకోవాలి, దాంట్లో మనం ఎట్లా కోట్లు సంపాదించుకోవాలి అని ప్రభుత్వ భూములన్నింటిని కూడా కొంతమంది వ్యక్తులు రాజుపాలెంలో ముఖ్యంగా 1-2 వ్యక్తులు ఇదే పనిలో ఉంటారు. వారందరూ కూడా తెలియజేస్తున్నాం, మీరు ఇక నుంచి ఇటువంటి వేషాలు వేస్తే కఠిన చర్యలు, క్రిమినల్ కేసులు మీ మీద పెట్టించి జైలుకు పంపించేదానికి కూడా తెలుగుదేశం పార్టీ వెనకంజ వేయదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో మీరు స్వస్తి చెప్పండి. ఇక నుంచి మీ వల్ల ఎంతో మంది అధికారులు కూడా బలైపోతున్నారు. కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాం, ఇటువంటి ఆక్రమణలో ఇక నుంచి ఆపి ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో గ్రామం అభివృద్ధికి ఏవైతే ఉపయోగపడతాయో ఆ దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడే మా నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు హై స్కూల్ ముందు 2015లో పంచాయతీ నిధులతో 196,000 రూపాయలు ప్రభుత్వ భూమి అయింది. ఈరోజు ప్రైవేట్ భూమి ఏ విధంగా అయిందనేది మన రెవెన్యూ అధికారులు కానీ, గ్రామంలో ఉన్న కొంతమంది భూ కబ్జాదారులు వాళ్ళ యొక్క తెలివితేటలతో ఇక్కడ డిపార్ట్మెంట్లు మేనేజ్ చేశారు. ప్రభుత్వం వాళ్ళది, పంచాయతీ వాళ్ళది అయినప్పుడు పంచాయతీలో ఎంబుక్ ప్రకారం డబ్బులు డ్రా చేసినప్పుడు ఆ భూమిని ఏ విధంగా ఇచ్చారనేది ఇప్పుడు రెవెన్యూ అధికారులు తేల్చాలి. తహసీల్దార్ కూడా ఆ విషయాలన్నీ వివరించాము. రాబోయే రోజుల్లో ప్రభుత్వ భూములు ఎక్కడ ఆక్రమించున్నా
అన్నిటి మీద మేము తెలుగుదేశం పార్టీ ఉక్కుపాదం మోపి ఆ భూములను విముక్తి చేసేది ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాం. అదేవిధంగా 52 సర్వే నెంబర్లో కూడా గుంటను పూడ్చున్నారు. 148 సర్వే నెంబర్లు 2 ఎకరాల 40 సెంట్లు అదేవిధంగా అన్యాక్రాంతం అయిపోయింది. అవన్నీ గుంటలు ఒక జనరల్గా అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గుంటలను చెరువులను పూడ్చకూడదు. అయినా కానీ ఈ వైసీపీ గవర్నమెంట్ అహంకార భావంతో దురహంకారంగా దుర్వినియోగం చేస్తే అధికారాన్ని ఇష్టం వచ్చినట్టుగా భూమి రీసర్వేలని పేరు పెట్టి ఆ రీసర్వేలు ఇట్లాంటి ఎన్ని రికార్డులు తారుమారు చేస్తున్నారు. తహసీల్దార్కి కూడా వినిపించింది ఒకటే, మేము గతంలో అంటే మొదటి నుంచి ఉన్న బ్రిటిష్ కాలం నుంచి ఉన్న దాని ప్రకారం డయాగ్లెట్ ప్రకారం తీసి పాత రికార్డులు పరిశీలించి దీని మీద యాక్షన్ తీసుకోవాలని ఆమెను కోరాం. వాళ్ళు కానీ యాక్షన్ రెవెన్యూ అధికారులు తీసుకుపోతే కలెక్టర్ గారిని కానీ లేదంటే రెవెన్యూ మినిస్టర్ గారిని కానీ మేము కలిసి పార్టీ ఆఫీస్లోకి అర్జీ ఇస్తాం. ఇట్లాంటి ఎటువంటి పరిస్థితుల్లో రాజుపాళ్యంలో కోట్ల రూపాయల భూములు వాల్యూ ఉన్న దానివల్ల వీళ్ళ కళ్ళన్నీ దాని మీద పడ్డాయి. కానీ అవి ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందని మేమందరం గ్రామ నాయకులు అందరం కలిసికట్టుగా ఉన్న సమస్యల్ని వీళ్ళ దృష్టి తీసుకొచ్చాం. అదేవిధంగా మేము మేము పత్రికా సోదరులు కూడా కోరేది, మాకు తెలిసింది కొంత ఉంటుంది, మీకు తెలిసింది చాలా ఉంటుంది. దీని మీద అవసరమైతే ఒక స్టోరీ కూడా రాస్తే దాన్ని మేము పూర్తిగా సహకరిస్తాం. ఎందుకంటే మీరు కూడా పనిచేస్తున్నది ప్రజల కోసం. అట్లాంటి ప్రజలకి మీ వల్ల మేలు జరిగినా మా వల్ల మేలు జరిగినా మన తరతరాలు మన పేర్లు అనుకుంటారని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.